రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు. విద్యార్థులతో జై శ్రీరామ్ నినాదాలు, కొత్త వివాదంలో తమిళనాడు గవర్నర్. 2 రోజులు జాగ్రత్త, సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ శాఖ వెల్లడి. శ్రీవారి సుప్రభాత సేవలో పవన్ సతీమణి, స్వామికి తల నీలాలు సమర్పించిన అన్నా లెజినోవా. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా సెలవు ఉంది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు పనిచేయవు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశ సేవను స్మరించుకుందామన్నారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మ గౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకిత భావంతో మనమందరం కృషి చేద్దాం. అంబేద్కర్ కలలుగన్న సమాజాన్ని సాధించుకుందాం అని ట్వీట్ చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. మదురైలోని ఓ కళాశాల విద్యార్థులతో జై శ్రీరామ్ నినాదాలు చేయించారు. మతాలకు అతీతమైన పదవిలో ఉండి ఇలా చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలని డీఎంకే, కాంగ్రెస్, సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా, లౌకికవాదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. నిన్న రాత్రే తిరుమల చేరుకున్న అన్నా లెజినోవా వెంకటేశ్వర స్వామికి తల నీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో రానున్న 2 రోజులు ఎండలు మండుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు కోస్తాంధ్ర, యానం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల రాష్ట్రంలో 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.